షోయబ్ని ఎవరు చంపారు? మన్ప్రీత్ సింగా? కోపం మరియు పగంతో వచ్చి ఎందుకంటే షోయబ్ అతని గర్ల్ ఫ్రెండ్ అమన్దీప్ దగ్గర పోతున్నాడని, లేక ఇది అస్లం పనినా? ఎవడు తన అత్తమామలకి చెప్పకుండా పోయిన 7 దినాల నుంచి తన కొడుకుతో మాట్లాడుతున్నవాడు మరియు నజీబుల్లా ఎక్కడికి పారిపోయాడు? షోయబ్ సావో విధి కాదు, బదులుగా దీన్ని ముందే ప్లాన్ చేయబడింది. ఈ ఘటన దురాశ నుంచి జరిగినది. నజీబ్ రిజ్వీ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. నేను భివండి పోలీస్ దగ్గర చెప్పాను, ముంబ్రా అడ్రస్ ని చెక్ చేయండి అని. అలాగే అస్లం ఖాన్ని మీట్ అయ్యాను. మరి ఆ నంబర్ ఏ దాంట్లో అస్లం తన కొడుకుతో మాట్లాడుతుండే? 4449087. ఈ నంబర్లో 1.5 years నుంచి మాట్లాడుతున్నాను సార్. ఆ నంబర్ 4449087 అది ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. నేను అనుకోలేదు ఓల్డ్ మెమరీస్ నుంచి ఎవరికూ ప్రాబ్లం అవ్వకూడదని, అందుకే ఉత్త షోయబ్తో మాట్లాడాను. అస్లం నువ్వు షోయబ్తో మాట్లాడావు, అతని బైక్ కోసం నువ్వే లుధియానా వెళ్ళావు, అతని కూడా లుధియానా పిలిచావు. నీకు ఒక్కసారి కూడా ఇలా అనిపించలేదా దీని గురించి తన తాత మరియు మామకు చెప్పాలని? నేను అదే చెప్తున్నా సార్. ఇలాంటి క్రూరుడు తన భార్యని వదిలేసిన వాడు అలా ఇలా తన కొడుకు దగ్గర బాగుంటాడు సార్. 15 ఏళ్ల తర్వాత సోయబ్ బాడీ తీసినప్పుడు నజీబ్ కూడా అక్కడే ఉన్నాడు. అయినా అతను ఒక్కసారి కూడా ఎవరితో చెప్పలేదు. అతను సోయబ్ తండ్రిని మీట్ అయ్యాడు, అలాగే సోయబ్ మాట్లాడాడు. నజీబ్ నన్ను కలిసినప్పుడు అప్పుడే నేను సారీ అడగాలనుకుంటుని. నేను షోయబ్తో మాట్లాడాను, 1.5 years నుంచి మాట్లాడాను. నీకు నా గురించి తెలిస్తే ఏంటి, ఇది నాకు ఎఫెక్ట్ అవ్వదు అస్లం ఖాన్. బాబు, నేను మీ అమ్మకి ఏమేం చేశానో దానికి నేను చాలా పెయిన్ఫుల్గా ఉన్నాను. నీకు ఇది తెలిసింటే నీకిది తెలియాలి నేను నీ కొడుకు కాదని. అలా చెప్పొద్దు షోయబ్. ఇంకేం చెప్పాలి? ఇన్ని సంవత్సరాల తర్వాత నా నాన్న అని హక్కు చూపిస్తున్నావా? మా నాన్న పేరు పర్వేజ్ బేగ్. నాకు తెలుసు నా పేరు ముందు అస్లం ఖాన్ అని ఉందని. అయితే అదంతా ఫార్మాలిటీ కోసమే. అస్లం ఖాన్ పేరు నాకు ఇష్టం లేదు. బాబు, నేను మీ అమ్మిని విడిసిన ఆ అస్లం ఖాన్ కాదు. నేను ఏ అస్లం ఖాన్ అంటే ఇన్ని ఇయర్స్ ప్రతి క్షణం అల్లతో నేను చేసినందుకు క్షమాపణ అడిగేవాడిను. షోయబ్ నాతో కోపంగా ఉన్నాడు సార్. అయితే ఒకరోజు తను నన్ను క్షమించాడు. మరి దూరంగానే ఒక నాన్నగా కర్తవ్యం చేశాను నేను. అరే, ఎంత అబద్ధం చెప్తాడు ఈ మనిషి. షోయబ్ 7:30 నుంచి మాట్లాడుతున్నాడంటే మాకు చెప్పకుండా ఉండేవాడే కాదు. ఇతను ఒక మోసగాడు. ఇతనే నా కూతురు రియానా జీవితాన్ని నాశనం చేశాడు. సోయబ్ ని కూడా తప్పుదారి పట్టించాడు. బైక్ షోయబ్ అడిగాడా నీతో? అవును సార్. సార్, నేను తనకి అన్నీ ఇవ్వాలనుకున్నాను, మా ఇల్లు, మా ఫ్యాక్టరీ అన్నీ. అల్లాది పనిష్మెంట్ సార్. అఫ్సానాతో పెళ్లి తర్వాత అల్లా మాకు అన్నీ ఇచ్చాడు, అయితే బిడ్డనివ్వలేదు మాకు. మరి తర్వాత నాకు అనిపించే అల్లా క్షమించాడని. అందుకే నజీబ్ మూలంగా షోయబ్ని నా దగ్గర పంపించాడు. 1.5 years నుంచి షోయబ్కి ఏం కావాలో అది ఇస్తూ ఉంటుంది. అంటే నువ్వు తనకి ఆశ చూపించావు. నీ వల్లే తను మాతో అలా అన్నాడు, వేరే చోట నుంచి డబ్బు తెస్తానని. చాలా అయింది మీది. మీకు ఏదైనా అడిగితే చదువు గురించి మాట్లాడతారు, వేరే ఎక్కడో డబ్బులు అరేంజ్ చేస్తాను. అస్లం నువ్వు ఎప్పుడైనా షోయబ్కి డబ్బులు పంపావా? అవును సార్. సరే అబ్బు, ఏవైనా కావాలంటే చెప్తాను. బాబు, నువ్వు నన్ను అబ్బు అన్నావా? బాబు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు విను, ఏమైనా కావాలంటే నాకు చెప్పు. ఇక్కడ ముంబైలో నీ అబ్బు దగ్గర చాలా డబ్బు ఉంది, ఇక్కడ అన్నీ ఉంది. నువ్వు మాత్రమే లేదు బాబు. ఇప్పుడు అది పూర్తయింది. షోయబ్ నాకు అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. నేను తనకి ఎంత డబ్బులు కావాలో అంత పంపిస్తూ ఉంటుంది. సరే, ఈసారి తను బైక్ కోసం డబ్బులు అడిగాడు. సో నేను అనుకున్నాను ఈసారి ఒక హెల్ప్ అడగాలనుకున్నాను. బైక్ కావాలా బాబు నీకు? అవును నానా, మామ మరి అంకల్ ఊరికే మాట్లాడతారు, బైక్ ఇప్పించలేదు. షోయబ్, ఐ విల్ బై యూ ఎ బైక్. అయితే నువ్వు నన్ను కలుస్తావా? మీరు ఇంటికి వస్తారా అబ్బు? లేదు బాబు, ఇంటికి రాను. మీ మామ మరి అంకల్ నన్నెప్పుడు క్షమించరు. నేను వాళ్ళకి చెప్తాను మిమ్మల్ని క్షమించేకి. బాబు, నేను లుధియానా వస్తాను, నువ్వు అక్కడ వస్తావా నన్ను చూసేకి? సరే అబ్బు, కలవడానికి వస్తాను. సరే, నేను ఇక్కడికి వచ్చా. షోయబ్తో మాట్లాడాను. అప్పుడు తెలిసింది వాడేమో డల్గా ఉండే. వాడు నన్ను అడిగాడు నన్ను మీతో తీసుకెళ్తారా అని. మీరు నన్ను మీతో తీసుకెళ్తారా? నాకు అనిపించింది ఇంట్లో ఏమో గొడవ అని. వాడింట్లో నా తరపున మాట్లాడాడు. ఏం చెప్తున్నావు అస్లాం? సోయబ్ నీ గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు. సార్, ఆ మనిషి ఎంత అబద్ధం చెప్తున్నాడు. చెప్పాలంటే షోయబ్ దగ్గర ఫోనే లేదు. వాడికి 17 ఏళ్ళు మాత్రమే. వాడు చెప్తున్నాడు కదా డబ్బులు పంపిస్తున్నానని. ఏ బ్యాంక్ 17 ఏళ్ల కుర్రాడికి అమ్మా నాన్న లేకుండా ఎలా అకౌంట్ చేస్తారు? అస్లం, షోయబ్ బ్యాంక్ అకౌంట్ నువ్వే తెరిచావా? లేదు సార్, షోయబే అకౌంట్ నంబర్ నాకు ఇచ్చాడు. మళ్ళీ అబద్ధం. ఇంతవరకు మేము వాడి పేరుతో ఏ అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఈ వ్యక్తి అబద్ధం మీద అబద్ధం చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్పలేదు.
సార్ నా దగ్గర చెక్ రికార్డ్స్ ఉంది. నేను షోయబ్ అకౌంట్లో వేశాను. సార్ నేను షోయబ్తో మాట్లాడుతున్న నంబర్ కూడా మీకు ఇచ్చాను. అయితే ఏంటి, షోయబ్ తన మామ పర్వేజ్ బేగ్ మరియు తాతయ్య అరుణ్ బేగ్కు చెప్పకుండా తన తండ్రి అస్లాం ఖాన్ నుంచి డబ్బులు తీసుకుని వేరేదైనా చేస్తున్నాడా? దాని నుంచి బహుశా ఏమైనా అయిందా మరియు అతనిపైన ఇలాంటి ప్రమాదం జరిగిందా? ఇంకోవైపు మన్ప్రీత్ కూడా ఒక మాటని చెప్పుతున్నవాడు అతని 11th అక్టోబర్ మధ్యాహ్నంలో షోయబ్కి ఏమో చేశాడని. మన్ప్రీత్, నువ్వు చెప్పలేదంటే అమన్దీప్ని ఇక్కడ పిలుస్తాను. తన్ని కూర్చోపెట్టి నేను అడుగుతాను. మీరు బెదిరిస్తున్నారా మేడం? బెదిరిస్తలేదు గుర్మిత్. మీ కొడుకు మన్ప్రీత్ మరి షోయబ్ మధ్యలో అమన్దీప్ గురించి గొడవలు జరిగింది. మీరే చెప్పండి, నాకు గొడవ ఎందుకు జరగకూడదని. అమన్దీప్ నాకు 2 ఏళ్ళగా గర్ల్ ఫ్రెండ్. మా గ్రూప్ ఫోటోలో షోయబ్ కూడా ఉన్నాడు. ఆ ఫోటోలకి నేను లైక్ కూడా ఇచ్చాను. ఎవరు కమెంట్ చేశారో అమన్దీప్ వాడు పక్కపక్కన ఉండడం బాగుందని. అదైన తర్వాత అమన్దీప్తో బాగా క్లోజ్ అయ్యాడు. దాన్ని చుట్టే తిరిగేవాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాడు. వాడికి తెలుసు నేను అమన్దీప్ 2 ఏళ్ళగా ఆ రిలేషన్షిప్లో ఉన్నామని. నువ్వు స్కూల్కి ఇది చేయడానికి వెళ్తావా? అలా అయిపోతుంది నాన్న. నేను స్కూల్కి వెళ్ళకపోతే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాదు కదా. ఇక్కడ చూడండి మ్యామ్, ఇక్కడ చూడండి. ఆమె పేరుతో టాటూ కూడా ఉంది. ఇది తెలిసి కూడా షోయబ్ గాడు. అందుకే నువ్వు లేదు వాడిని మేడం, షోయబ్ను కలిశాను. నేను ఛాలెంజ్ చేశాను వాడితో ఒక చెయ్యి చూసుకుందామని. డిసైడ్ అవుతుందని. దీనికోసం నీకు స్కూల్ వెళ్ళడానికి బైక్ కావాలా? నాన్నగారు, షోయబ్ బైక్ తీసుకునేందుకు వెనకపడ్డాడు. వాడు అమన్దీప్ను బైక్లో తీసుకెళ్తే నాకు అవమానమే కదా. ఓ, అందుకే నువ్వు షోయబ్తో గొడవలు చేసి చంపేశావు. లేదు గొడవ జరగలేదు మేడం. వాడు మొదటిసారిగా భయపడ్డాడు. సరిగా చెప్పు. సరే నాన్న, భయపడ్డాడు వాడు. ఒక పిల్లిలాగా పారిపోయాడు వాడు. కలేజా ఉంటే నాతో పెట్టుకో. ఈ రోజే తేలిపోతుంది. ఎవరు గెలిస్తే అమన్దీప్ వాళ్ళకే. చూడు మన్ప్రీత్, నీతో గొడవ వద్దు. ఈ డిసిజన్ అమన్దీప్ది. తను ఎవరి గర్ల్ ఫ్రెండ్ అని, అదేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే నేను వెళ్ళిపోతాను. అది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే నువ్వు వెళ్ళిపో. అరే, అమన్దీప్ నా గర్ల్ ఫ్రెండ్. ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ గానే ఉంటుంది. మన్ప్రీత్ ఒక పసిపిల్లోడ్లాగా ఆడుతూ ఉంటాడు. అయితే నాకు అనిపిస్తోంది మన్ప్రీత్ అమన్దీప్ కోసం షోయబ్ని చంపేసింటాడు అని. షోయబ్ మర్డర్ కనెక్షన్ తన తండ్రి అస్లంతో ఉంది. పోయిన 7.5 నుంచి మాట్లాడుతున్నారు. ఇదిలా అవుతుంది. షోయబ్ మామ మరియు తాతయ్యకి దీని గురించి ఏం తెలీదా అంటే? షోయబ్ ఎవరితోనూ కలిసి చెడ్డ పని ఏం చేయలేదు కదా. మరి ఈ నజీబ్ దగ్గర ఉండేది ఇదే ఒక నంబర్. అస్లాం ఖాన్ నా అబ్బుకి ఏమైనా చేశారా? అతనికే సోయబ్ ఫోన్ నంబర్ని అస్లాంకి ఇచ్చింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సోయబ్ దగ్గర ఏ నంబర్ లేదని చెప్తున్నారు. నజీబ్ ఫోన్ వస్తే వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతకుముందు మాతో చెప్పండి. ఎందుకంటే అస్లాం చెప్పింది నిజమా కాదా అని నజీబ్కి తెలుసు. సార్, ఈళ్ళే మీరే చూస్తున్నారు. తాళమేసింది. వాడిగిళ్ళే నాదే. 3 సంవత్సరాల నుంచి నా ఇంట్లోనే ఉన్నాడు. దేందే డూప్లికేట్ కీ ఉందా నీతో? ఈ నజీబ్ అన్ని ఖాళీ చేసుకుని పోయాడు. మాకేమి చెప్పలేదు సార్. ఏంటి, నజీబ్ ఇంటి ఖాళీ చేసి వెళ్ళాడా? మొత్తం ఇల్లు ఖాళీ చేసుకుని పోయాడు. అతని ఫోన్ రికార్డ్స్ తెచ్చాను నేను. అదేదో విచిత్రంగా ఉంది. అస్లాం టీకంపూర్కి వెళ్తాడు మరియు నజీబ్ ఇక్కడి నుంచి తప్పిపోతాడు. షరబ్, మీకు అస్లాం ఇంటి అడ్రస్ పంపిస్తాను. అతని వైఫ్ అస్తానా అక్కడ ఉంటుంది. అలాగే అస్లాం ఫ్యాక్టరీలో ఒక వర్కర్ ఉన్నాడు. అతని పేరు ముస్తాక్ ఖాన్. మీరు వాళ్ళ ఇద్దరితో మాట్లాడండి. సరే, అడ్రస్ పంపండి, నేను చూస్తాను. అకౌంట్ షోయబ్ ఖాన్ పేరులో ఉంది. అడ్రస్ ప్రూఫ్ కూడా ఉంది. మరి నామినీ పేరు కూడా ఉంది, పర్వేష్ అరుణ్ బేగ్. పర్వేజ్ బేగ్ వీళ్ళు షోయబ్ మామ. ఈ అకౌంట్ ఏప్రిల్ 2018లో ఓపెన్ అయింది. అన్ని కేవైసీ డీటెయిల్స్ కూడా ఉంది. సో షోయబ్ ది మైనర్ అకౌంట్. గార్డియన్ ఎవరి పేరుంది? మైనర్ అకౌంట్ కాదు మేడం ఇది. కావాలంటే చూడండి. షోయబ్ ఏజ్ 24. వాడి ఫోటో కూడా ఉంది. డబ్బులు వెయ్యి వాటా షోయబ్తున్నా. ఉస్మాన్ భాయ్ ఏం చెప్తున్నారు? సోయబ్ వాళ్ళ నాన్నతో డబ్బు తీసుకున్నాడు. 1.5 ఏళ్లుగా 4-5 లక్షలు ఖర్చు చేశాడు. 4-5 లక్షల? అంత డబ్బా? ఎప్పుడైనా తనతో ఇంత డబ్బు ఉందని సోయబ్ మీతో చెప్పాడా? ఉస్మాన్ భాయ్, నేను గరాజ్లో పనిచేస్తాను. చాలా ఆనెస్టీగా చేస్తాను. నాకు ఎవరితో డబ్బులు అడగదంటే ఇష్టం లేదు. పర్విందర్తో స్పేడ్ ఆడతావు కదా, నాకు తెలుసు. నేనేం చేస్తేమో నా ఇష్టం ప్రకారం చేస్తాను. వేరే వాళ్ళ డబ్బులతో చేసేలే. ఉస్మాన్ అన్న, షోయబ్ నాతో ఇమ్రాన్తో డబ్బులు వివరం పెట్టుకోలేదు. నాకు వాడి మామూ పైన అనుమానం ఉంది. మరియు మీరే చెప్తున్నారు లక్షల డబ్బులు వస్తున్నాయని. మనకు కూడా తెలీదు. అదే ఎలా అవుతుంది? వాడిపైన మీరు గమనం వేయండి. ఆయనకి బాగా తెలుసుంటుంది దాని గురించి. షోయబ్ మాతో గొడవ పడేవాడు. నీతో డబ్బు తీసుకుని ఏమైనా చేయడానికి అది మాకు చెప్పకుండా అది సాధ్యమే కాదు.
సోహెబ్ మాకు తెలియకుండా మా వెనక ఏ డబ్బులు తీసుకోలేడు. ఎవరినైతే వాళ్ళ అమ్మని ఇలాంటి పరిస్థితిలో వదిలి వెళ్ళాడో. నువ్వు రిహానా లైఫ్ను చెడిపేశావు, షోయబ్ లైఫ్ను కూడా ముగించేశావు. ఇప్పుడు మా గాయం మీద ఉప్పు వేయడానికి వచ్చావా? ఇప్పుడు ఏమైనా నీ పేరు వస్తే అస్లాం చూడు, నిజంగా చెప్తున్నా, నువ్వు టికంపూర్ నుంచి ప్రాణాలతో బయటపడవు. మీకందరికీ తెలుసు షోయబ్ నాతో డబ్బులు తీసుకునేవాడని. అన్ని డబ్బులు మీరే తీసుకున్నారు. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ లో ఉండేవాడు షోయబ్ కాదు. నాకు తెలియట్లేదు మీరు ఏ షోయబ్ గురించి మాట్లాడుతున్నారని. అయితే ఈడు షోయబే. వీడు షోయబ్ ఖాన్. ఈ ఫామ్ లో ఉన్న టీకంపూర్ అడ్రస్ కరెక్ట్ గానే ఉంది. అయితే వీడు నేను మాట్లాడుతున్న షోయబ్ కాదు. దీని గురించి నాకు తెలియట్లేదు, వీళ్ళిద్దరూ వేరే వేరే అని. అయితే ఒక మాట చెప్తాను, అస్లం భివండి అకౌంట్ నుంచి ఎన్ని చెక్కులు ఇష్యూ అయిందో ఇవన్నీ షోయబ్ అకౌంట్లోకి డిపాజిట్ అయ్యింది. బ్యాంక్ అకౌంట్ ఫామ్ లో పర్వేజ్ బేగ్ ఇంట్రడ్యూసర్. దీంట్లో పర్వేజ్ ఫోటో మరి సైన్ ఉంది. మరి ఇదే బ్యాంక్ లో పర్వేజ్ అకౌంట్ కూడా ఉంది. అయితే ఈ అకౌంట్ షోయబ్ పేర్లో ఉండేది. ఈ షోయబ్ మా షోయబ్ కాదు అనిపిస్తుంది. వీడెవరో మిస్టర్ ఎక్స్. అయితే అస్లం ఖచ్చితంగా 1 సంవత్సరం నుంచి 4,65,000 ట్రాన్స్ఫర్ చేసినాడు ఈ షోయబ్ అకౌంట్ కి. ఈ పర్వేజ్ మాతో ఏమైనా గేమ్ ఆడుతున్నాడా? అయితే అస్లం చెప్పాడు నజీబ్ అతనితో పని కోసం అడిగినాడని. మరియు అలా మాట్లాడుతూనే టీకంపూర్ గురించి చెప్పాడు. ఇది నిజంగా కోయిన్సిడెన్సా? కోయిన్సిడెన్స్ ఉందా లేదా నాకు తెలీదు. అయితే ఎవరికి తెలుసు, పర్వేజ్ ప్లాన్ చేశాడేమో. పర్వేజ్ నజీబ్తో చేరుకుని ప్లాన్ చేసిండొచ్చు. అస్లాం ఏ నంబర్ నుంచి మాట్లాడుతున్నానో దాని రికార్డ్ ఇది. మరి ఇది అదే షోయబ్ ఖాన్ మిస్టర్ ఎక్స్. బ్యాంక్లో ఎవరి అకౌంట్ ఉంది. రైట్ సార్. సార్ ఈ నంబర్ 2018లో యాక్టివేట్ అయింది. అది యాక్టివేట్ అయిన ఫస్ట్ కాలే అస్లాంది. హలో షోయబ్. మీరెవరు? షోయబ్, నేను అస్లం ఖాన్ మాట్లాడుతున్నా. నేను మీ అబ్బు బాబు. సార్ 4449087 ఈ నంబర్లో ఉన్న అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్ మొత్తం అస్లాం ఖాన్దే. అలాగే వేరే నంబర్ నుంచి ఏ కాలు లేదు. ఇక్కడ చాలా బాగా అర్థమవుతుంది. ఒక 17 ఇయర్స్ షోయబ్ తన తండ్రితో దూరంగా ఉండే. అతనికి 17 ఇయర్స్ కొడుకున్నాడని కూడా తెలీదు. అప్పుడే నజీబ్ వస్తాడు. పాత మాటలు గుర్తుకొస్తుంది. తండ్రి కొడుకు కలుస్తారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి 7.5 తర్వాత కొడుకు మర్డర్ అవుతుంది. సార్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇది కో ఇన్సిడెన్స్ కాదు. ఇది మొత్తం డబ్బు కోసం జరిగింది. షోయబ్ అస్లాంతో వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు అబ్బు చెప్పనా, మీరు నన్ను మీతో తీసుకెళ్తారా? ఇలా ఎందుకు చెప్తావు నాన్న? ఏమైనా అయిందా? అబ్బు నేను మామతో ఉండలేను. ఎందుకు నాన్న? అబ్బు చెప్పండి, మీరు నన్ను తీసుకెళ్తారా? బాబు, అంకుల్కి మామకి చెప్పకుండా నిన్ను తీసుకెళ్ళలేను. షోయబ్ది ఏదో ఒక విషయంలో అస్లం బాధగా ఉన్నాడు అనుకుంటా. మరి షోయబ్ అతనితో వెళ్ళాలనుకున్నాడు. సార్ పర్వేష్కి షోయబ్ బంగారపు గుడ్లు పెట్టే కోడి ఫ్రీగా లక్షలు సంపాదించాడు. అలాంటప్పుడు కోడి ఇంటి నుంచి వెళ్లాల్సినప్పుడు పర్వేష్ చేయాల్సిన పని ఏంటి? నజీబ్ గురించి ఏమైనా? లేదు సార్, ఇంకా తప్పించుకునే ఉన్నాడు. మీరెందుకు నన్ను అడుగుతున్నారు నజీబ్ ఎక్కడని? మీకేమైంది? ఈ షోయబ్ ఎవరు పర్వేజ్? తనకి నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ లో ఇంట్రడ్యూసర్ అయ్యావు. పిఎన్టీ బ్యాంక్ లో తనకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చావా? నీ అకౌంట్ ముందే ఉన్నా. ఎవరితను? ఇది నువ్వు చెప్తావు కదా పర్వేజ్. నువ్వు అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చావు. అస్లం అన్ని డబ్బులు వీడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది. చెప్పు ఎవరు వీడో? వీళ్ళెవరో నాకు తెలీదు. బ్యాంక్ అకౌంట్ ఫారంలో ఎవరి ఫోటో ఉందో నాకెలా తెలుసు? నేను అకౌంట్ డీటెయిల్స్ తీయలేదు సార్. సార్ నాకెలా తెలుస్తుంది? షోయబ్ వీడి పేరుతో సిమ్ కార్డ్ మరి బ్యాంక్ అకౌంట్. యా అల్లా, వీడి పేరు షోయబ్ కానా? అది కూడా త్వరలో తెలుస్తుంది. అయితే ఇంత మాత్రం తెలుసు, ఇతని బ్యాంక్ అకౌంట్ అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ రికార్డ్స్ 2 కూడా ఆరున్ బ్యాగ్ ఉంటుంది. మరి ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇంట్రడ్యూసర్ పర్వేజ్ బేగ్. పర్వేజ్ వాడు నన్ను లయ్యర్ అంటూ ఉండే. అస్లం ఒక మాట ఆలోచించి చెప్పు. ఈ నజీబ్ నీతో అలాగే వచ్చాడా లేక నేను వెతుక్కొని వచ్చాడా? సార్ అది నాతో పని అడగకొచ్చాడు. చెప్పాడు టీకంపూర్ నుంచి అని. నాకు షాక్ అయింది. పాత జ్ఞాపకాలు వచ్చేసాయి. ఇది ఒక ప్లాన్ లాగా అనిపించే నాకు. సార్ మీరు ఇప్పుడు తను షోయబ్ గురించి మాట్లాడటానికి నా దగ్గర వచ్చాడా? తను పర్వేజ్ పంపాడా? మేము అలా చెప్పడానికి అవ్వదు అస్లం. అయితే ఇక్కడ అన్ని విధియాటం కాదు. ఏం సార్ మీరేం చెప్తున్నారు? షోయబ్ నాతో వచ్చాలన్నాడు, అందుకే తన్ని. ఏంటి
అస్లాం రెండో భార్య అస్తానా అక్కడ భివండి నుంచి ఇక్కడ టీకంపూర్లో సోయబ్కి ఏమైనా చేసిందా? రిషి ఇంకా పక్కా లేదు, కానీ దానికి ప్రతి అవకాశం ఉంది. మేమిక్కడ భీవండిలో అఫ్సానా నేబర్తో మాట్లాడాం. ఏదో విచిత్రం తెలిసింది అఫ్సానా గురించి. తండ్రి కొడుకుల సమావేశం అఫ్సానాకి నచ్చలేదు. షోయబ్ అస్లాం లైఫ్లో వచ్చిన దానికి అఫ్సానా లైఫ్ పూర్తి అస్థిరంగా కనిపిస్తుంది. ఆమెకి పిల్లలు లేరు మరియు సహా భార్య కొడుకు భర్తని కలవడానికి వస్తున్నాడు. 3-4 సార్లు అడిగినప్పుడు అఫ్సానా చెప్పింది అస్లం ఫస్ట్ పెళ్ళాంతో ఒక బిడ్డ ఉందంట. షోయబ్ అస్లం లైఫ్ కి ఇప్పుడే వచ్చాడు. అఫ్సానాకు చాలా బాధగా ఉండొచ్చు. అలాగే అనిపిస్తుంది మేడం. ఒక 2 సార్లు అది చెప్పింది కూడా. ఈ షోయబ్ అస్లం మరి తన మధ్య ప్రాబ్లం అవుతాడేమో అని. ఈ మధ్యలో అస్లం ఎక్కువ మాట్లాడడం లేదు. ఎప్పుడు మాట్లాడినా అయితే షోహెబ్ ఈరోజు ఇది చేశాడు, షోహెబ్ ఈరోజు అది చేశాడు, షోహెబ్ క్లాస్ జాయిన్ అయ్యాడు. అఫ్సానా, అస్లం భాయ్ షోయబ్ని ఇక్కడ పిలుచుకొస్తారా? నాకేం అర్థం కావట్లేదు ముంతాజ్. అస్లం చేంజ్ అయిపోయాడు. చెప్తున్నాడు సోహెబ్ వారసుడని. వారసుడు బాధగా ఉంటుంది కదా, గుచ్చుకుంటుంది. ఇది ఎవరికి టచ్ అయ్యలే. తన స్వంత బిడ్లుండింటే అస్లం 17 ఇయర్స్ తరువాత మేము పాస్ట్ టెన్స్లో అలాగే వెళ్ళిపోకూడదు. సార్, ఒక్కసారి అప్సనాని ఇంట్రోగేట్ చేయండి. ఈ కేసు రాను రాను విచిత్రంగా ఉంది. 15 ఏళ్ల అబ్బాయి ఇంతవరకు తన తండ్రిని చూడలేదు, అలాగే ఇకపై చూడలేడు. ఈ విషయంలో అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియదు షోయబ్ పేరుతో ఉన్న ఈ మనిషి ఎవరని, మరియు ఇతని బ్యాంక్ అకౌంట్ తీసేటప్పుడు నేను సైన్ కూడా చేయలేదు. అయితే ఈ సైన్ నీదే కదా? ఆ సైన్ నాలాగే ఉంది. ఎవరు కాపీ చేశారు? ఇది డూప్లికేట్ కదా? మరి ఫోన్ నంబర్ పర్వేజ్? ఈ మనిషి ఈ నంబర్ని షోయబ్ ఖాన్ పేరులో తీసుకున్నాడు. అడ్రస్ మీ ఇంటిదే. ఎలా? నా అడ్రస్లో నేను ఏ నంబర్ తీసుకోలేదు. నేనెందుకు అలా చేస్తాను? షోయబ్ వాళ్ళ నన్నతో మాట్లాడించేందుక? అది ఇలా. ఇదన్నీ మీదే పర్వేష్. ఆ నజీబ్ ఎక్కడ? ఏంటి మీరు ప్రతిసారి నజీబ్ ఎక్కడ అని అడుగుతున్నారు? ఆ నజీబ్ నాకు ఎలా తెలుసు అంటే వాడు మా ఊరివాడు. ఇది అలాగే అయింది కాదు పర్వేజ్. నజీబ్ అస్లం దగ్గర పని అడిగికి వెళ్తాడు. తర్వాత టీకంపూర్ పేరు చెప్తాడు. అస్లంది కూడా అదే ఊరు. తర్వాత అస్లం కొడుకు షోయబ్ అకౌంట్ది ఎవరిదో అకౌంట్కి డబ్బులు పోతూ ఉంటుంది. మరి ఈ బ్యాంక్ అకౌంట్? దీనికి ఇంట్రడ్యూసర్ నువ్వు, సైన్ నీదుంది. నేను ఏ అకౌంట్ ఓపెన్ చేయడానికి సైన్ చేయలేదు. ఎవరు నా పేరు మీద ఫ్రాడ్ చేశారు. నా అక్క నా అల్లుడిని బాగా చూసుకున్నా. 17 ఏళ్ళయింది. రిహానా తలాక్ గురించి నాకు తెలియదు. అస్లాం ఎక్కడున్నాడు, వాడు ఇంకా బ్రతికున్నాడా లేదా అని నాకెలా తెలుస్తుంది? అస్లాం భివండిలో ఉన్నాడని. నాకు తెలుసు సోహెబ్ గురించి. ఫోటో కూడా చూసాను అతనిది. మరి నాకు ఇది కూడా తెలుసు, నా మొగుడు అతని గురించి ఎక్కువ బుర్రపాటు చేసుకుంటున్నాడని. అయితే నువ్వు నేను నజీబ్తో కలిసి అతను చంపించాననుకుంటున్నారా? ఈ ఫ్యాక్టరీ, ఈ ఇల్లు అన్నిటినీ షోయబ్ పేరు పైన చేసి మాట్లాడాడు అస్లం. అలాంటిదేమీ జరగలేదు. నాకు ఈ విషయం మీద బాధ జరిగింది. అస్లం ఎక్కువ సోహెబ్ గురించే ఆలోచించడం స్టార్ట్ చేశాడు. పెళ్ళైన 12 సంవత్సరాలైనా ఒక అమ్మాయికి పిల్లలు పుట్టలేదంటే తనకు బాధ అయితే కలుగుతుంది కదా. ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా కొడుకుని ఇవ్వలేకపోయాను. మరి ఇప్పుడు షోయబ్ వచ్చాడు మీ నుండి ప్రతిదీ తీసివేయడానికి. నాతో ఏం తీసుకుంటాడు? ఇల్లా, ఫ్యాక్టరీ? నా మనసులో ఉన్న బాధంతా ఒకటే, నాకైతే ఒక కొడుకైనా లేడు కదా అని. దీనర్థం ఇదైతే కాదు నేను వేరే అబ్బాయిని ఎవరిని చంపేస్తానని. నేను ఇప్పటి వరకు ఆ అబ్బాయిని కలిసిందే లేదు. అస్లమే అతని గురించి ఎక్కువ మాట్లాడేవాడు. అతని గురించే మాటలు జరిగేవి. నేను చాలా చెప్పేదాన్ని దీని గురించి ఎక్కువ బుర్రపాటు చేసుకోకండి అని. అతనికి చెప్పేదాన్ని అతని విషయాలు ఏది కూడా అతనికి నొప్పించకూడదని. అస్లం అతని మొదటి భార్యని ఏ విషయంలో వదిలాడో దాని గురించి చాలా బాధపడ్డాడు. నాకిలా అనిపించేది కాదు, అతనికి మళ్ళీ నొప్పి కలుగుతుందని, అతన్ని యూజ్ చేసుకుంటారేమో అని, అతనికి బాధిస్తారేమో అని. మరి చూడండి, తొందరేమో అయింది. షోయబ్ ఎవరు చచ్చాడో మరి అస్లం. నేను సోహెబ్కి ఏమీ చేయలేదు. మళ్ళీ నా హస్బెండ్కి కూడా నేను ఏ బాధ కలిగించలేదు. సోహెబ్ చనిపోయింది విని అస్లం టీకంపూర్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్లో కూడా నేను మాట్లాడలేదు. అతని బాధ కూడా పంచుకోలేదు ఇప్పటి వరకు. మరి అతని ఒంటరితనం కూడా పంచుకోలేదు. ఇదంతా అస్లాం గడి కుట్ర. ఈ అస్లాం నజీబ్తో పాటు కలిసి ఇదంతా చేశాడు. మీరు కావాలంటే చూడండి, ఏ అస్లాం డబ్బు పంపించాడో ఆ డబ్బు నా దగ్గర వచ్చి ఉంటే ఆ డబ్బుని నేనేం చేశాను? నేను నమ్మను. ఈ షోయబ్తో అస్లాం మాట్లాడుంటే, లేదా షోయబ్ అస్లాంతో డబ్బు తీసుకుని ఉంటే. అబద్ధం చెప్తున్నాడు వాడు. చిన్నప్పటి నుంచి వాడిని నేనే పెంచాను సార్. అలాంటి వాడు కాదు వాడు. ఒక నాన్న ఎప్పుడు కలవనివాడు, చూడనివాడు. ఒక్కసారి ఫోన్లో మాట్లాడి డబ్బు తీసుకుంటాడు. సరే ఒప్పుకుంటా, బైక్ కొనిచ్చేవాడు. అది తీసుకుని షోయబ్ ఇంటికి కదా రావాలి. వాడు బైక్ కోసం మాతోనే గొడవ పడేవాడు. షోయబ్కి బైక్ కావాల్సింది.
ఇక్కడ మీద గొడవ చేసినాడు, అక్కడ తండ్రితో అడుగుతున్నాడు. ఈ మాట పైన నమ్మకం రావట్లేదా? ఇదేం ఆశ్చర్యపడే సంగతి కాదు సార్. టికంపూర్లో ఉన్న నజీబ్ అస్లాం దగ్గర వెళ్ళి ఉద్యోగం చేస్తాడు. దాని తర్వాత ఇదంతా జరుగుతుంది. షోయబ్ స్థానం నుంచి ఒకసారి ఆలోచించండి. ఎవరైనా 17 ఏళ్ల తర్వాత సడన్ గా ఫోన్ చేస్తే మీ నాన్న స్థానంలో నుంచి ఆ నాన్న వాళ్ళమ్మ చనిపోయేటప్పుడు వదిలేసిన వాడు ఆ మనిషిని మీరు నమ్ముతారా? ఏడాదికి వాడితో 4,65,000 డబ్బు తీసుకుంటారా? ఈ కథనంతా మీరు ఇది అంత విచిత్రంగా లేదా? అసలు మొదటిసారి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది 10th అక్టోబర్ 2018. అస్లం మార్చ్ 2018లో మొదటిసారి షోయబ్తో మాట్లాడాడు. అవును సార్, నేను అక్టోబర్ 2018 మొదటిసారి షోయబ్కి డబ్బులు ఇచ్చాను. నేను ఎప్పుడూ అడిగేవాడిని ఏమైనా తనకి కావాలా అని. వాడెప్పుడు వద్దు అనేవాడు. ఫస్ట్ టైం షోయబ్కి ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేశావు? షోయబ్ ఒక కోచింగ్ క్లాస్ అడ్మిషన్ కోసం. అది 2018 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ కోచింగ్ క్లాస్? షోయబ్ ఎప్పుడైనా చెప్పడా? లేదు సార్, నేను ఎప్పుడూ అడగలేదు. ఫస్ట్ టైం నా బిడ్డ డబ్బులు అడిగాడు. ఏమీ అడగకుండా పంపాను. నా కొడుకు అన్నీ తందే కదా. సార్, ఇంతవరకు సోయబ్ గురించి మాకు ఏం తెలిసిందో, కానీ ఇప్పుడు ఏం తెలుస్తుందో మొత్తం వేరే. సోయబ్కి తెలిసిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, సోయబ్ అలాంటి వ్యక్తి కాదని, వాళ్ళ కుటుంబానికి చేయకుండా వాడు డబ్బు తీసుకోడు అని. ఇతని గురించి ఏమైనా తెలిసిందా? సార్, నా టీం యాక్టివ్లో ఉంది. సార్, ఈ వ్యక్తి టీకాంపూర్లో లేడు. సార్, మీకు నజీబ్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంతవరకు లేదు. అతని వైఫ్ ఇంకా అతని కొడుకు జఫర్ మీద కన్నేసి ఉంచాం. అలాగే అతని ఫోన్ని కూడా ట్రాక్లో పెట్టాం, కానీ ఇంతవరకు నజీబ్ ఫోన్ చేయలేదు. సార్, ఇది కూడా ఇంకో బాల. ఈ సోయబ్ ఉన్నాడు కదా, ఇతను 1.5 ఏళ్లుగా ఎక్కడ కూడా ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. రోజు తన నాన్నతో మాట్లాడుతున్నానని ఊరు మొత్తానికి తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న కలిసి లేరని. ఒక 16-17 వయసు ఉన్న అబ్బాయితో ఉస్మాన్ ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తండ్రి కొడుకు ఇద్దరిని కలిపేది ఈ ఫోనే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సోయబ్ దగ్గర ఫోన్ లేదు. ఇదెలా సాధ్యం? ఉస్మాన్ తనకి ఫోన్ ఎవరైనా ఇచ్చుండాలి. నాకు సోయబ్ పక్కింటి వాడు ఇమ్రాన్ మీద డౌట్ ఉంది. అతనికి చాలా ఖర్చులున్నాయి. స్పేట్లో ఆడుతాను. ఈ కేసులో తనకి ఏమో ఒక రోల్ ఉంది. సార్, ఈ ఇమ్రాన్ని తీసుకురావాలి సార్. ఆ నేబర్ ఆయిషా కొడుకు ఇమ్రానా? సార్ సార్ మీకేమో వినిపించాలి. ఏ ఇమ్రాన్ షోయబ్ నేబర్. షోయబ్ ఒకసారి చెప్పాడు, తనకి ఖచ్చితంగా తెలుసు. షోయబ్తో నేను మాట్లాడాను. ఏం చెప్పాలనుకున్నావు? సార్, నేను ఒకసారి షోయబ్ కాల్ రికార్డింగ్ చేశాను. ఆ రికార్డింగ్ నాతో ఉంది. ప్లే చెయ్యి. అవును అబ్బు, డబ్బులు దొరికింది. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు షోయబ్? నీ డబ్బులే కదా. మరి చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను అబ్బు. ఈవినింగ్ నేను ఇమ్రాన్ హైవే డాబాలో పార్టీ చేస్తాము. హైవే డాబానా బాబు? తాగేదేమైనా? అలా ఏం లేదబ్బు, ఊరికే తిని పారాడుకొని వస్తాం. ఇమ్రాన్ నాకు తన బైక్ ఇస్తాడు. ఓ ఇమ్రాన్, తను మీ ఇంటి ముందు ఉంటాడు కదా? అవునబ్బు, నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? నేను ఇమ్రాన్ని చూసినప్పుడు అప్పుడు వాడు 2 years ఉండొచ్చు. నువ్వు తనతో బైక్ నేర్చుకో, తర్వాత నేను నీకు బైక్ కొనిస్తా, సరేనా? సరే అబ్బు. ఖుదా ఆఫీస్ బాబు. ఈ రికార్డింగ్ నీకు ఇప్పుడు దొరికిందా? సార్, నేను ఈ రికార్డింగ్ ఉండేది మర్చిపోయాను. సార్, ఇమ్రాన్ని తీసుకురావాలా? ఈ సోయబ్ మర్డర్ గురించి ఇక్కడ ఏమేం జరుగుతుందో చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఇమ్రాన్, పద. ఎక్కడికి సార్? రా, నీతో మాట్లాడాలి. ఏం సార్ ఇలా తీసుకువెళ్తున్నారు? విడిచేయండి సార్. బండిలో ఎక్కువ పనులన్నీ అవుతాయి. అయ్యో నీతో వద్దు కొంచెం సార్. మాట్లాడాలి. అరే సార్, ఎందుకు ఇలా తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? షోయబ్తో మాట్లాడిన ఈ కాల్ రికార్డింగ్ గురించి అస్లం ఖాన్కి అచానకంగా వచ్చింది. ఈ కేసులో ఒక రహస్యాన్ని ఛేదించడంలో ఈ రికార్డింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరేంటి నన్ను పదే పదే ఇక్కడ మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ? ఇమ్రాన్ గురించి ముందే ఎందుకు చెప్పలేదు పర్వేజ్? పర్వేజ్ షోయబ్ ఫ్రెండ్స్ అని ముందే ఎందుకు చెప్పలేదు? క్లోజ్ ఫ్రెండా? ఇమ్రాన్ కూడా ఇక్కడే వస్తున్నాడు. ఫ్రెండ్ అయ్యిండొచ్చు, లేదంటే లేదు. షోయబ్ ఏమో అన్నీ చెప్పేవాడు కాదు మాకు. వాడి స్కూల్లోనూ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ తెలియదు మాకు. ఒక్క మాట ఉండే పర్వేజ్, షోయబ్కి డబ్బులేమో వచ్చింది. మరి అతను ఇమ్రాన్తో పార్టీ కూడా చేసేవాడు. రికార్డింగ్ ఉంది మాతో, కావాలంటే ఇను. అవును అబ్బు, డబ్బులు దొరికింది. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు షోయబ్? నీ డబ్బులే కదా.
మరి చెప్పు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చానబ్బు. ఈవినింగ్ నేను ఇమ్రాన్ హైవే డాబాలో పార్టీ చేస్తాము. హైవే డాబానా? బాబు తాగేదేమైనా? ఒక్క నిమిషం సార్, ఆపండి ఆపండి. ఏమైంది? ఏమైనా గుర్తుకొచ్చిందా? ఈ వాయిస్ షోయబ్ది కాదు. ఏంటి? ఈ ధ్వని షోయబ్ది కదా? కానే కాదు, ఈ వాయిస్ మా షోయబ్ది కాదు. అవును అబ్బు, డబ్బులు దొరికింది. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు షోయబ్? నీ డబ్బులే కదా. మరి చెప్పు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చానబ్బు. ఈవినింగ్ నేను ఇమ్రాన్ హైవే డాబాలో పార్టీ చేస్తాము. హైవే సార్, డాబానా? ఇది సోయబ్ గొంతు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను, ఇది ఇమ్రాన్ వాయిసే. 100% ఇది ఇమ్రాన్ వాయిసే. ఇమ్రాన్ షోయబ్ అని మాట్లాడుతున్నాడా? హా, 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 ఇది ఇమ్రాన్ వాయిసే పక్కా. అవును అబ్బు, డబ్బులు దొరికింది. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు షోయబ్? నీ డబ్బులే కదా. మరి చెప్పు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చానబ్బు. ఈవినింగ్ నేను ఇమ్రాన్ హైవే డాబాలో పార్టీ చేస్తాము. ఇది షోయబ్ వాయిస్ కాదు. నాకు ఇమ్రాన్ ఎవరనేది తెలియదు, కానీ షోయబ్ వాయిస్ నాకు బాగా తెలుసు. ఇది షోయబ్ వాయిస్ కాదు. సార్, మన్ప్రీత్ కాకుండా వేరే స్టూడెంట్స్తో మాట్లాడాను. అందరూ చెప్తున్నారు ఇది షోయబ్ వాయిస్ కాదని. సార్ ఇమ్రాన్ పనిచేసే గ్యారేజ్ ఓనర్ దగ్గర నేను మాట్లాడాను. అలాగే సోయబ్తో తిరిగే కొందరితో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ ఇది ఇమ్రాన్ వాయిసే అంటున్నారు. షోయబ్ని చంపినవాడు దొరకలేదంటే అందరినీ చిక్కేస్తారా? మేమేం చిక్కేయలేదా యశా? నీ ఇమ్రానే షోయబ్ అయ్యి అస్లంని ఫూల్ చేశాడు. మా కాలనీలో మా జతలో ఉన్నోళ్ళందరూ అతని గొంతుని గుర్తుపెట్టారు. పోలీస్ ఆ రికార్డింగ్ నాకు కూడా వినిపించారు. ఆ వాయిస్ ఇమ్రాన్ది కాదే కాదు. ఇమ్రాన్ ఎలా మోసం చేస్తాడో షోయబ్ వాళ్ళ నాన్నకి? ఇమ్రాన్కి ఎలా తెలుస్తుంది వాళ్ళ నాన్న ఎక్కడున్నాడని? ఇది పోలీస్ అడుగుతుంది. నేను అనుకున్నాను షోయబ్తో మాట్లాడుతున్నానని. ఒక్కసారి తెలుసుకోవాల్సింది అస్లాం. ఇక్కడ వచ్చే ధైర్యమే ఉండలేదు పర్వేజ్. నేను నజీబ్ని నమ్మాను. నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదా? సోయబ్ దగ్గర ఎలా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది? మీరు షోయబ్ బ్యాంక్ అకౌంట్ తీయలేదని నాకెలా తెలుస్తుంది? తను నాకు ఫోన్ నుంచి అకౌంట్ నంబర్ పంపాడు. నేను ఎలా డౌట్ పడేది? సార్, నేను ఇప్పుడే చెప్తున్నాను ఇది షోయబ్ వాయిస్ కాదని. షోయబ్ నాకు బాగా తెలుసు, మరి ఇది నా వాయిస్ కాదు. ఇమ్రాన్, నీవు ఇప్పుడు ఏదైనా దాచిపెడితే నీకు ఏమవుతుందంటే నీ ప్యాంటు తడిసిపోతుంది. నజీబ్ ఎక్కడ? మరి ఏ ఆట ఆడారు మీరు? సార్, నాకేమీ తెలీదు, అర్థం చేసుకోండి. మూర్ఖుడా, నీ పేరే తీసుకున్నావు. అస్లాం అబద్ధం చెప్తున్నాడని అంటున్నావు. పక్క ఇంట్లో ఉంటావు కదా, నువ్వు క్లోజ్ ఫ్రెండ్వి కదా. సార్, ఇది నా వాయిస్ కాదు. సార్, మీరు నాకు చెప్పండి, నేను నా పేరు తీస్తా ఉంటున్నా. నువ్వే నీ పేరు ఎత్తుకున్నావు, ఎందుకంటే నీకు తెలియదు అస్లం రికార్డ్ చేస్తాడని. ఇప్పుడు చిక్కేసుకున్నావు ఇమ్రాన్. ఇప్పుడు నజీబ్ ఎక్కడ చెప్పు. మరియు ఈ ప్లాన్ ఎలా, ఎప్పుడు చేసావు? మరి షోయబ్ని ఎందుకు చంపావు? సార్, నేనేమీ ప్లాన్ వేయలేదు. నాకు తెలుసు, నేను కార్డ్స్ ఆడతాను, అమ్మాయిలతో వెళ్ళిపోతాను, అప్పులు కూడా ఉన్నాయి. అయితే నేనేం చేయలేదు. నువ్వు వెళ్ళి కబ్రీని అడుగు, తనకి అడ్రస్ దొరికింది. నా దగ్గర ఏది డబ్బులు లేదు. నజీబ్ ఎక్కడున్నని నాకు తెలియదు. ఇది నా వాయిస్ కాదు. నీకేమనిపిస్తుంది? మేము నిన్ను వదిలేస్తారనా? తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు. సరే సార్, కొట్టండి. ఇది నా వాయిస్ కాదు కాదు కాదు. నేను ఎవరికి ఏం చేయలేదు. సరే, ఇప్పుడు తెలుస్తుంది. ఇది నీ ధ్వనినా వేరెవరిదైనా? ఇప్పుడు ఇమ్రాన్ ధ్వని రికార్డ్ చేశాను. దీంట్లో ఇమ్రాన్ ధ్వని ట్రాన్స్ఫర్ చేయి. మరి అస్లాం ఫోన్లో ఏం రికార్డింగ్ ఉంది? ఈ రెండు ధ్వని మ్యాచింగ్ కోసం త్వరగా చండీగఢ్ పంపు. ఒక్కసారి ఫోరెన్సిక్ పక్కా అని చెప్తే ఈ రెండు ధ్వని ఇమ్రాన్దే అని, అప్పుడు ఇమ్రాన్ ధ్వని కాదు, అతని గొంతే కోసేద్దాం. మా నీపైనొట్టు, నేనెవరిని చంపలేదు. మరి ఆ ధ్వని నాది కాదు. ఇమ్రాన్, షోయబ్ ఏమైనా చెప్పాడా నీకు? అమ్మి, షోయబ్ నాకు ఏమీ చెప్పలేదు. మీకు తెలుసా వీళ్ళు షోయబ్ గురించి ఏం తెలుసుకున్నారు? షోయబ్ అలా కాదు, నేను చెప్తాను. పర్వేజ్ అన్న షోయబ్ ఇద్దరు చేరుకొని నాకే కాంపిటీషనా? మరి పర్వేజ్ బై షోయబ్ని కొట్టారు. షోయబ్ని పర్వేజ్ చంపాడు. పర్వేజ్, నీకు విచిత్రంగా అనిపించట్లేదా 1.5 సంవత్సరం నుంచి సోహెబ్ అస్లంతో మాట్లాడుతున్నాడని? ఒక్కసారి కూడా మనల్ని కలవడానికి రాలేదు. షోహెబ్ అయితే అతన్ని క్షమించాడంటున్నాడు, మరి మనల్ని ఎందుకు కలవలేదు? అయితే ఇలా దొంగచాటుగా డబ్బులెందుకు ఇస్తున్నారు? నుస్రత్, కానీ ఒకటి తెలిసింది, ఇమ్రాన్ ఇదంతా చేసింది. పోలీస్ వాడితో అంతా కక్కిస్తారు. కానీ షోయబ్ తలరాత ఇంతే రాసిందేమో. రికార్డ్ చేసిన ఇమ్రాన్ ధ్వనిని పోలీస్ వాళ్ళు షోయబ్ ధ్వనితో మ్యాచింగ్ అవుతుందాన్ని టెస్టింగ్కి పంపారు.
అవును అబ్బు, డబ్బులు దొరికింది, థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు షోయబ్? నీ డబ్బులే కదా. మరి చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను అబ్బు. ఈవినింగ్ నేను ఇమ్రాన్ హైవే డాబాలో పార్టీ చేస్తాము. హైవే డాబానా? బాబు, తాగేదేమైనా? సార్ నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇది షోయబ్ వాయిస్ కాదని. షోయబ్ నాకు బాగా తెలుసు, మరి ఇది నా వాయిస్ కాదు సార్, ఇది నా వాయిస్ కాదు సార్. మీరు నాకు చెప్పండి, నేను ఉండింటే నేను నా పేరు తీస్తా ఉంటున్నా సార్. నేనేమీ ప్లాన్ వేయలేదు. నాకు తెలుసు, నేను కార్డ్స్ ఆడతాను, అమ్మాయిలతో వెళ్ళిపోతాను, అప్పులు కూడా ఉన్నాయి. వాయిస్ మ్యాచింగ్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చే ముందు అమృత్సర్ నుంచి ఇంకొక న్యూస్ వచ్చింది. సార్ అదే ఆ ఎక్స్ ఉన్నాడు కదా, ఫర్జీ సోయబ్ దొరికాడు సార్. అమృత్సర్లో ఉన్నాడు. టార్గెట్ మిస్ అవ్వకూడదు ఉస్మాన్. నా టీంతో పాటు వస్తున్నాను. అవును, ఆ వ్యక్తి ఎవరు? ఇతని పేరు రియాజ్ ఖాన్. హిస్టరీ క్లియర్గా ఉంది. అమృత్సర్ పోలీస్ స్టేషన్లో కూడా రికార్డు ఉంది. దొంగతనం, చైన్ స్నాచింగ్, ఇలా చాలా కుట్రలు చేశాడు. రియాజ్ ఖాన్ ఎవరు? షోయబ్ ఖాన్ పేరు పైన బ్యాంక్ అకౌంట్ తెరిచినాడో అతన్ని పట్టుకోవాలని పోలీస్ని ఒక టీం త్వరలోనే టీకంపూర్ నుంచి వెళ్లారు. పోలీస్ వాళ్ళకి నమ్మకం వచ్చింది రియాజ్ ఖాన్ వాళ్ళకి బ్రేక్ త్రూ అవుతాడని. దాని ముఖాంతరం వాళ్ళు సంపూర్ణంగా ఈ ప్రమాదాన్ని కనిపెడతారు. మరి ఈ ప్రమాదంలో ఇమ్రాన్ పాత్రని బయటకి తీస్తారు. అయితే ఇంకొక ఆశ్చర్యమైన న్యూస్ వస్తా ఉంది. ఏది ఈ ఇన్వెస్టిగేషన్ ని వణికిస్తుంది. హలో, దీపక్ చోప్లా మాట్లాడుతున్నాను. చెప్పండి, వాయిస్ మ్యాచ్ అయిందా? మ్యాచింగ్ అని టెస్ట్ చేశాము సార్. ఈ వాయిస్ ఇమ్రాన్ లాగానే ఉంది, కానీ ఇమ్రాన్ది కాదే సార్. ఏం మాట్లాడుతున్నారు దీపక్? ఇక్కడ అందరూ ఇమ్రాన్ అని చెప్తున్నారు. సార్, మీరు వినేదానికి మా ఆఫీస్లో వినేదానికి చాలా తేడా ఉంది సార్. ఈ వాయిస్ ఇమ్రాది కాదు. నేను మీకు రిపోర్ట్ పంపిస్తాను. సార్, అమృత్సర్లో రియాజ్ ఖాన్ని పట్టుకున్నారు. వాడు లాడ్జ్లో ఉన్నాడంట. ఫోరెన్సిక్ నుంచి దీపక్ ఫోన్ వచ్చింది. ఆ వాయిస్ ఇమ్రాన్ది కాదంట. అట్లయితే రియాజే మాట్లాడా? ఏ పర్వేజ్ బేగ్, ఏ నజీబు, మీరు ఏ పేరు చెప్తున్నారు? పోలీస్ స్టేషన్ వెళ్ళే వరకు నీకు టైం ఉంది. జాగ్రత్తగా ఉండు, లేదంటే అయ్యాక మొత్తం మర్చిపోతావు. ఈ విషయం సాబీతైంది అస్లం ఖాన్ కి మోసం చేశారని. మరి దీంట్లో నజీబుల్లా మరి రియాజ్ ఖాన్ ది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అయితే ఏంటి, అస్లం ఖాన్ కి మోసం చేయడంలో ఈ ఇద్దరు పేరు మాత్రమే ఉందా, లేక వీళ్లకు వేరే వాళ్ళు సాతిచ్చారా? మరి ఒక ఖచ్చితమైన ప్రశ్న ఏమంటే 17 ఇయర్ షోయబ్ ని హత్య అసలు ఎందుకైందని. అతనికి ఏమైనా తెలిసిందా ఏంటి? ఎవరు షోయబ్ నోరమొయ్యడానికి ట్రై చేశారో, అసలు ఎవరు చేశారు షోయబ్ హత్య? ఇప్పుడు చెప్పు. నజీబ్ ఎవరు? పర్వేజ్ ఎవరు? సార్ సార్ కాదు, షుయేబ్ అయినవ కాదు నువ్వు. ఎవరు చేసింది నిన్ను? మరి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు? సార్, నజీబ్ సార్ నన్ను కాంటాక్ట్ చేశారు. నన్ను కేవలం వాళ్ళు అకౌంట్ చేసేకి చెప్పారు. కమిషన్ దొరుకుతూ ఉండే. నిజాయితీగా నేను నా కమిషన్ తీసుకొని మిక్కినది నజీబ్ అందుకు ఇచ్చేస్తుండే. రియాజ్, నువ్వు షోయబ్ ఖాన్ పేరులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, అంతే. ఆ అకౌంట్లో డబ్బులు నేను వేస్తుంటా. అరే పూర్తిగా చెప్పు అన్నయ్య. సరే, షోయబ్ ఖాన్ పేరులో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను. మరి పర్వేజ్ బేగ్ది సిగ్నేచర్ కూడా చేస్తాను. అన్నీ నా పైన వదిలేయండా. అయితే దానికి ముందు నాకు అన్ని కథ చెప్పండా, లేకుంటే నేను చెయ్యను. విను, బ్యాంక్ అకౌంట్ జతలో పర్వేజ్ ఖాన్ పేరు మీద ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలి. మనం ఈ ఆటలో వాడిని వాడుకుందాం. డబ్బులు వస్తూ ఉండే, మరి నాకు నా కమిషన్ దొరుకుతూ ఉండే. మరి పెద్ద కమిషన్ నజీబ్ భాయ్ తీసుకుంటూ ఉండే. మరి ఇంకేంటి? అవును అబ్బు, డబ్బులు దొరికింది, థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు షోయబ్? నీ డబ్బులే కదా. మరి చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చానబ్బు. ఈ ధ్వని ఎవరిది? నీది కాదు కదా. ఇంకొకసారి వినాలనుకున్నావా? లేకపోతే రేపు నిన్న జైలుకి వేయాలా? వద్దు సార్, నాకు తెలుసు ఇది ఎవరి ధ్వని అని. ఇది ఎవరు వాయిస్? ఇమ్రాన్ దా? లేదు, ఇమ్రాన్ తమ్ముడు కమ్రాన్ది. ఇదేంటి? ముందు ఇమ్రాన్ని చిక్కేశారు, ఇప్పుడేం దొరకలేదంటే కమ్రాన్ని పట్టుకుంటున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? మాతో సాక్ష్యాలున్నాయా ఏషా? కమ్రాన్ నువ్వేమైనా చేసావమ్మా? కమ్రాన్ నిజం చెప్పు. కమ్రాన్ చెప్పు. నజీబ్ అన్న చెప్పాడు కామ్రాన్తో మాట్లాడిపించేకి. నిజంగా ఆట కామ్రానే ఆడాల్సి ఉండే. నేను కామ్రాన్ని కలివాను, నజీబ్ అన్నతో అతన్ని మాట్లాడిపించాను. నాకు అర్థం కావట్లేదు. నేను షోయబ్ అవ్వాలా? ఎందుకు? కమ్రాన్, నేను చెప్పింది చెయ్యి, మంచి డబ్బు వస్తుంది.
ప్రతి నెల వస్తుంది. నజీబ్ చాచా, అయితే నేను ఏం చేయాలి? షోయబ్లోనే నువ్వు రోజు వాళ్ళ నాన్నతో మాట్లాడాలి. మరి ఇంకేం వద్దు. షోయబ్ నాన్ననా? ఆయన ఎక్కడున్నాడు? నేనుండే చోటు భీమండిలో, ముంబైకి దగ్గర. ఇప్పటి వరకు షోయబ్ను చూడలేదు, మాట్లాడలేదు. నువ్వు షోయబ్ అయి ఫోన్లో మాట్లాడు, డబ్బు దొరుకుతుంది నీకు. ఆ రియాజ్ ఉన్నాడు కదా, వాడు నీ వాటా ఇస్తాడు. ఒట్టి ఫోన్లో మాట్లాడితే చాలా చాచా? వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టారు కదా. అరే బిడ్డ, వాడిని చూడలేదంటే ఆడెలా గుర్తుపడతాడు? నీకు షోయబ్ గురించి అంతా తెలుసు. నువ్వు షోయబ్లా మాట్లాడు చాలు. నీ ఆధార్ కార్డ్ చూపించు, డబ్బు తీసుకెళ్ళు. మరి నువ్వు పోయిన ఏడాదిన్నర నుంచి షోయబ్ అయ్యి అతని తండ్రి అస్లంని మోసం చేశావు. నీతోనే అడుగుతున్నాను కామ్రాన్, నువ్వే కదా మాట్లాడుతున్నది? నీకు నా గురించి తెలిస్తే ఏంటి? ఇది నాకు ఎఫెక్ట్ అవ్వదు అస్లం ఖాన్. నీకు నా గురించి తెలిస్తే ఏంటి? నాకిది ఎఫెక్ట్ అవ్వదు అస్లం ఖాన్. బాబు, నేను మీ అమ్మకి ఏమేం చేశానో దానికి నేను చాలా పెయిన్ఫుల్గా ఉన్నాను. నీకిది తెలిసింటే నేను నీకు కొడుకు కాదని నీకు తెలియాలి. అలా చెప్పొద్దు షోయబ్. సరే నాన్న, ఏదైనా కావాలంటే చెప్తాను. అవును నాన్న, మామ మరియు అంకల్ ఊరికే మాట్లాడతారు. బైక్ ఇప్పిస్తా లేదు. షోయబ్, ఐ విల్ బై యూ ఎ బైక్. అయితే నువ్వు నన్ను కలుస్తావా? మీరు ఇంటికి వస్తారా అబ్బు? అవును సార్, నేను షోయబ్ లాగా వాళ్ళతో మాట్లాడేవాణ్ణి. దానికి బదులుగా రియాజ్ నీకు కమిషన్ ఇచ్చేవాడా? ఆ, రియాజ్ చెప్తున్నాడు అతను షోయబ్ని చంపలేదని. మేము అతని చాలా కొట్టాం. అతను చెప్తున్నాడు నువ్వే షోయబ్ని చంపావని. నిజమేనా కామ్రాన్? ఇది నిజమేనా? కలేజా ఉంటే నాతో పెట్టుకో, ఈ రోజే తేలిపోతుంది. ఎవరు గెలిస్తే అమన్దీప్ వాళ్ళకి. చూడు మన్ప్రీత్, నీతో గొడవ వద్దు. ఈ డిసిజన్ అమన్దీప్ది. తను ఎవరి గర్ల్ ఫ్రెండ్ అని, అదేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే నేను వెళ్ళిపోతాను. అది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే నువ్వు వెళ్ళిపో. అరే, అమన్దీప్ నా గర్ల్ ఫ్రెండ్, ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ గానే ఉంటుంది. షోయబ్, ఏమైంది? నెన్నెలా ఒక్కలాగున్నావు? గొడవలయ్యిందా? షోయబ్ చెప్పు, ఏమైంది? ఏం చెప్పు. ఏమీ లేదురా, మామ అంకల్ బైక్ ఇప్పించడం లేదు. ఊరికే ప్రామిస్ చేస్తారు. కావాలా అంటే చదువు గురించి మాట్లాడతారు. నీకు బైక్ కావాలా? అవునరా. నేను నీకు ఒక బైక్ ఇవ్వచ్చు, డబ్బులు కూడా వద్దు. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలా చెప్పరా? అరే చిన్న పనిరా, నువ్వు ముందు నాతో పాటు రా, తర్వాత చెప్తాను. రా రా రా. ఎక్కడ వెళ్ళాలి? ఏ రారా. సరే, ఏ బైక్ అని చెప్పరా? ఏ టిప్ టాప్ కండిషన్లో ఉందిరా. ఒక పని చెయ్యి, నువ్వు సైకిల్ ఇక్కడ వదిలేసి నాతో పాటు అక్కడ రా. రా. కామ్రాన్, బైక్ ఇక్కడ పెట్టావా? కామ్రాన్, బైక్ ఎక్కడరా? నజీబ్ చాచా, మీరేం చెప్తున్నారు? నేను చేయలేను. కామ్రాన్ షోయబ్ను చంపలేదంటే మనమంతా దొరికిపోతాం. పోలీస్ మనల్ని జైలు పెడుతుంది, నన్ను, నిన్ను, రియాజ్ను, అందరినీ. లేదు చాచా, నేను చేయలేను. కామ్రాన్, నా మాట విను. షోయబ్ ఉన్నా లేకున్నా ఎవరిది ఒరిగేదేం లేదు. అరే, ఎవరికి తెలియదు షోయబ్ వాళ్ళ నాన్న ఏడాదిన్నర నుంచి ఫోన్లో మాట్లాడుతున్నారని, వారు డబ్బులు పంపిస్తున్నారని. నిన్న ఆయనతో మాట్లాడవుగా, నువ్వు చెప్పావుగా ఇల్లు విడిచిపెట్టి వస్తానని, లుధియానాకు పిలిచారని. చాచా, ఎవరు వెళ్ళలేదంటే వాళ్ళు ముంబైకి వెళ్ళిపోతారు. లేదు నాన్న, ఆ మాట ఇంత ఈజీ కాదు. అస్లాం బైక్కి డబ్బులు పంపించలేదు. ఆ యదవ బైక్ కొనిచ్చేందుకు లుధియానా వచ్చాడు. వాడు టీకంపూర్ రావచ్చు. వాడు టీకంపూర్ వస్తే మాత్రం మనందరి బండారం బయటపడుతుంది. నువ్వు షోయబ్ని చంపాలి కామ్రాన్. ఎవరికి ఏం తెలియదు బిడ్డ. మీరు కొంచెం రియాజ్గా చెప్పండి. కానీ రియాజ్ చేయలేడు. షోయబ్కు రియాజ్ తెలీదు కదా. షోయబ్ ఎలా వస్తాడు రియాజ్ పిలిస్తే? నువ్వే షోయబ్ని రప్పించగలవు. ఎవరికి ఏం తెలిసిపోదు. మరి చూడు, అదైన తర్వాత టీకంపూర్ వస్తాను, నిన్ను కలుస్తాను కామ్రాన్. అర్థమైందా కామ్రాన్? చెయ్యరా, ఏమవ్వదు. చెడు పోలీస్ తిరుగుతుంటారు, అసలు వాపస్ వెళ్ళిపోతాడు. నజీమైనా ఎంత భయం పెట్టిస్తాడంటే ఒకసారి వచ్చిండానికి మర్డర్ అయింది, ఇంకొకసారి వస్తే చిక్కేసుకున్నాం. ఎవరికి తెలియదు ఇది తండ్రి కొడుకుది 7 దినాల తర్వాత కలవడం గురించి.
కేవలం అందుకే చంపావా? అస్లం బేగ్ డబ్బులు పంపేదానికి అతనే బైక్ తీసుకోవాలని ఇక్కడికొచ్చాడు. నజీబ్ ఎక్కడా? ముమ్రా వెళ్ళిపోయారు. నిన్నే మాట్లాడాను. అస్లాంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు నీ అన్న ఇమ్రాన్ పేరు ఎత్తావు? అతన్ని చిక్కించాలనుకున్నావా, లేదా ఇందులో ఇమ్రాన్ హస్తం కూడా ఉందా? లేదు సార్, ఇమ్రాన్ అమ్మకి ఏమీ తెలీదు. నేను ఇమ్రాన్ పేరుని అలాగే తీసుకునేసాను సార్. నాకేం తెలుసు షోయబ్ నాన్న రికార్డింగ్ చేస్తారని. 2 దినం తర్వాత నజీబుల్లా విషయం తెలిసింది. మరి అతను అక్కడి నుంచి పట్టుకొని టీకంపూర్ పోలీస్కు హ్యాండ్ ఓవర్ చేశారు. నజీబ్కి ఇది తెలిసినప్పుడు టీకంపూర్ ఊరు మీ అత్తమామ వాళ్ళు, మరి నువ్వు రిహానా భర్త అందరూ ఈ ప్లాన్ చేశారా? మీరు చెప్పేది వాడు నాతో పని అడిగేకొచ్చింది అదే నడిచింది. అంతేనా? అంటే అతను చూసిన తర్వాత నీకు అతని కష్టం గుర్తుకొచ్చింది, అతను భార్య రిహానా గుర్తుకొచ్చింది, మరి అతను కొడుకు షుయబ్ గుర్తుకొచ్చాడు. మరి నువ్వు అన్నిటినీ ప్లాన్ చేసావు. నువ్వెలాంటి వ్యక్తిరా? ఒక 17 years పిల్లోడిని చంపేశావు, మరి 20 years పిల్లోడి పైన వేసావు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఇక్కడ రావకపోతే అప్పుడు ఈ ప్రమాదం గురించి మాకెప్పుడు తెలిసిందే లేదు. వీడు మొదటిసారి వచ్చుంటే వాడు షోయబ్ చనిపోయేవాడే కాదు. నేను రిహానాకేం చేశానో దానికి క్షమాపణ అడగాలి. షోయబ్ కూడా చాలా అన్యాయం అయింది. తనకి చేసిన అన్యాయం కోసం తన లైఫ్లో తిరిగి వచ్చి నాన్నగా నా కర్తవ్యం చెయ్యాలనుకున్నాను. అయితే నేనే నా కొడుకు చావుకి కారణం అయిపోయాను. నేను మీ బాధ అర్థం చేసుకోగలను. నేను ఇంతకు ముందే చెప్పాను, తెలుసుకోకుండా ఏది చెయ్యకండి అని. ఆ మనిషి గురించి మీకు ఏమీ తెలీదు, అయినా మీరు అతన్ని నమ్మారు. నజీబుల్లా రిజ్వీ, కామ్రాన్ అబ్బాసీ మరియు రియాజ్ ఖాన్ని షోయబ్ హత్య ప్లాన్ చేసిన దానికి మరియు మోసం చేసిన దానికి వాళ్లపైన కేసు బుక్ అయింది. అస్లం ఖాన్ తన కొడుకుని ఎప్పుడు చూడలేదు. అతను పుట్టినప్పుడు కూడా, అతను బతికిన వరకు కూడా, అతని హత్య అయినప్పుడు కూడా అతను కేవలం కొడుకు ఫోటో మాత్రమే చూసినాడు. ఏది నజీబుల్లా రిజ్వీ చూడలేదు. ఇక్కడ దౌర్భాగ్యం ఏమంటే తండ్రి కొడుకు అనే భావనలో పడి మరి ఒకసారి కలవాలని ఆలోచన చేసింది. అయితే అదే కొడుకు చావుకి కారణమైంది. నజీబుల్లా రిజ్వీ ఎవరు అస్లం ఖాన్ని 17 years పాత విషయాన్ని గుర్తుకు చేశాడు. అతని దురాశ నుంచి చాలా మంది జీవితం నాశనమైంది. దురాశ ఒక భయంకరమైన భావన. ఇది 2 అంచుల కత్తి. ఇది ఎవరితో తన దురాశ పూర్తి అవ్వాలో వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెట్టదు, బదులుగా దురాశ పడేవాళ్లకు కూడా ఇబ్బంది పెట్టుతుంది. దురాశ ఎంత చెడ్డ విషయమంటే దాని పట్టులోకి వచ్చే ఎవరికైనా అది ప్రాణాంతకమవుతుంది. నేను అనూప్ సోని మీకు విదాయం చెప్తున్నాను. రేపు రాత్రి 10:30కి మీతో మరొకసారి కలుస్తాను ఇంకొక కొత్త కేసుల్లో. మరి గుర్తుపెట్టుకోండి, క్రైమ్ మరియు మీ మధ్యంలో మీరెంత హెచ్చరంగా ఉన్నారని వ్యత్యాసం ఉంది. అప్రమత్తంగా ఉండండా, సురక్షితంగా ఉండండా. జై హింద్.